నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకాడ శ్రీహరి పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకునే వ్యక్తి వైఎస్ఆర్ గుర్తు చేసుకున్నారు. నేడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వైఎస్ఆర్ పుట్టినరోజును పండుగ దినంగా జరుపుకుంటున్నారని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం వారు చూపిన మార్గం మనకు శిరోధార్యమని, జీవితాంతం వైఎస్ఆర్ పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో వారు చూపిన ధైర్య సాహసాలు మనకు ఆదర్శమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఆయన నడుస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే, ఆయన పేదల గురించి చెబుతూ ఉంటే, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉంటే, వాస్తవంగా కూడా ఆ రోజు నిద్రపోయినాం. ఆర్థిక స్థితిగతులను అందరికీ సమానంగా చూడాలని ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈసారి మనమందరం కూడా ఆయన మన మధ్యలో లేకపోయిండొచ్చు, కానీ ఆయన ఆలోచన విధానం, ఆయన చూపించిన మార్గం, ఆయన చూపించిన బాట మనందరికీ ఉంది. మనమందరం కూడా ఆయన చెప్పిన ప్రతి మాట పేదోనికి చెయ్యందించాలి. ఆ మాటను మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మన ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మనకు 6 గ్యారెంటీ స్కీమ్స్ అనౌన్స్ చేసి ప్రతి గడపకు చేరాలని తపన పడ్డారో, ఆ తపనను పరిపూర్ణంగా మనం ప్రతి గడపకు గుర్తించి ప్రతి పేదోనికి అందజేస్తే నిజంగా కూడా ఈరోజు ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు వాళ్ళ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తెలియజేస్తాం.